ఈరోజు మనం చిన్న వ్యాపారాల గురించి, వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఎలా సహాయపడుతుందో లోతుగా చర్చిద్దాం. నమస్కారం. అవును, ఏఐ ఇప్పుడు కేవలం పెద్ద కంపెనీలకే కాదు. నిజమే, ఇది ఒకప్పుడు అందని టెక్నాలజీలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది కదా. ఖచ్చితంగా. క్లౌడ్ ప్లాట్ఫామ్లు, కొన్నిసార్లు ఉచిత యాప్ల వల్ల చిన్న వ్యాపారాలు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎక్స్లో స్కాట్ బెల్స్కి అన్నట్లు ఇది ఆటను సమం చేస్తోంది. అంటే తక్కువ వనరులతో కూడా పోటీ పడడానికి అవకాశం ఇస్తోంది. ఆటను సమం చేయడం అంటే చిన్న వ్యాపార యజమానులకు అసలు లాభమేంటి? ఊరికే టెక్నాలజీనా లేక నిజంగా ఉపయోగమా? లేదు, నిజంగా ఉపయోగం ఉంది. చూడండి, మొదటిదే ఖర్చు ఆదా. అంటే రోజూ చేసే పనులుంటాయి కదా, ఈమెయిల్స్ పంపడం, ఇన్వెంటరీ చూడటం, ఇలాంటివి ఏఐతో ఆటోమేట్ చేస్తే సమయం, డబ్బు రెండు ఆదా. అంటే మనుషులు చేయాల్సిన పని తగ్గుతుంది. అవును, దానివల్ల సమయం మిగులుతుంది. అదే రెండో ప్రయోజనం, సామర్థ్యం పెరగడం. ఏఐ డేటాను చాలా వేగంగా విశ్లేషిస్తుంది. గంటలు పట్టే పనిని సెకండ్లలో చేస్తుంది. వావ్! అంటే నిర్ణయాలు కూడా త్వరగా తీసుకోవచ్చన్నమాట. ఖచ్చితంగా, వేగంగా నిర్ణయాలు. మూడవది, కస్టమర్ అనుభవాలు. ఇప్పుడు అందరూ తమకు తగ్గట్టు సేవలు కావాలంటున్నారు. హబ్స్పాట్ వాళ్లే చెప్పారు, దాదాపు 62% మంది అలా ఆశిస్తున్నారని. అవును, అది నిజమే. ఏఐ చాట్బాట్లు, రికమెండేషన్ ఇంజిన్లు దీన్ని చిన్న టీంలతో కూడా సాధ్యం చేస్తాయి. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ బాగా అమ్ముడవుతోంది, ఏ మార్కెటింగ్ పనిచేస్తోంది, ఇలాంటివి తెలుసుకోవచ్చు. అంటే ఒక చిన్న కాఫీ షాప్ కూడా తమ అమ్మకాల డేటాను విశ్లేషించుకోవచ్చా పెద్ద కంపెనీలాగా? ఎందుకు చేసుకోకూడదు? ఖచ్చితంగా. ఆ డేటాలో నమూనాలను ఏఐ పసిగడుతుంది. ఆ కాఫీ షాప్ వాళ్ళు ఇన్వెంటరీ ఆటోమేట్ చేయొచ్చు, కస్టమర్ల ఇష్టాలకు తగ్గట్టు ఆఫర్లు పంపొచ్చు. ఇది దాదాపుగా ఒక అనలిస్ట్ల టీం ఉన్నట్లే లెక్క. భలే ఉంది. సరే, మరి ఆచరణలో కొన్ని ఉదాహరణలు చెప్పండి. కస్టమర్ సర్వీస్లో ఎలా? కస్టమర్ సర్వీస్లో ఏఐ చాట్బాట్లు బాగా పనిచేస్తాయి. 24/7 అందుబాటులో ఉండి మామూలు ప్రశ్నలకు వెంటనే సమాధానమిస్తాయి. సేల్స్ ఫోర్స్ వాళ్ళ సర్వే ప్రకారం దీనివల్ల కస్టమర్ సంతృప్తి 25% పెరుగుతుందట. 24/7 సపోర్ట్ అంటే చిన్న వ్యాపారాలకు పెద్ద ప్లస్ పాయింటే. అవును, ఒక చిన్న బట్టల షాప్ వాళ్ళు వెబ్సైట్లో చాట్బాట్ పెట్టి రాత్రిపూట కూడా కస్టమర్లకు సమాధానాలిస్తున్నారు. సరే, మరి మార్కెటింగ్ ఆపరేషన్స్ సంగతేంటి? అక్కడ కూడా ఏఐ ఉపయోగపడుతుందా? తప్పకుండా. మార్కెటింగ్లో మెయిల్చింప్ లాంటివి ఏఐ వాడి కరెక్ట్ ఆడియన్స్కు ఈమెయిల్స్ పంపడానికి హెల్ప్ చేస్తాయి. చాట్జీపీటీ లాంటి ఉచిత టూల్స్తో కంటెంట్ కూడా రాయించుకోవచ్చు. బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, ఇలా కంటెంట్ రాయడం కూడానా? అవును. ఇక ఆపరేషన్స్ అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఒక బేకరీ ఉందనుకోండి, ఏఐ వాడి డిమాండ్ను అంచనా వేసి సరుకు వేస్టేజ్ను 30% తగ్గించుకున్నారు. ఇది నేరుగా లాభం పెంచుతుంది కదా. జోహో ఇన్వెంటరీ లాంటి టూల్స్ కూడా ఉన్నాయి. అవును, వేస్టేజ్ తగ్గితే లాభం పెరిగినట్లే. ఫైనాన్స్లో కూడా ఉందా? ఉంది. క్విక్ బుక్స్ లాంటి సాఫ్ట్వేర్ ఆటోమేటెడ్ బుక్ కీపింగ్, ఫ్రాడ్ డిటెక్షన్ లాంటివి అందిస్తున్నాయి. అలాగే హెచ్ఆర్లో కూడా జోహో పీపుల్ లాంటివి రెజ్యూమేలను వేగంగా స్కాన్ చేస్తాయి. రాకౌంటర్లో ఒక కేస్ స్టడీ ఉంది. ఒక క్యాటరింగ్ కంపెనీ ఉద్యోగుల ఫీడ్బ్యాక్ను విశ్లేషించడానికి ఏఐ వాడింది. ఇన్ని ఉపయోగాలున్నాయి, సరే. కానీ చిన్న వ్యాపారాలకు ఇవన్నీ సెట్ చేసుకోవడం కష్టం కదా. ఖర్చు, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవటం, ఇలాంటివి. నిజమే, సవాళ్లున్నాయి. ఖర్చు ఒక సమస్య కావచ్చు. డేటా ప్రైవసీ అంటే జీడీపీఆర్, సీసీపీఏ లాంటి రూల్స్ పాటించడం ముఖ్యం. టెక్నికల్ నైపుణ్యం లేకపోవడం, పాత సిస్టమ్స్తో కలపడం, ఇవన్నీ ఉంటాయి. మరి వీటికి పరిష్కారాలు ఉన్నాయి. చూడండి, మొదట చాలా ఉచిత, తక్కువ ఖర్చు టూల్స్ దొరుకుతున్నాయి. వాటితో మొదలుపెట్టొచ్చు. గూగుల్ ఏఐ, బ్రిటిష్ బిజినెస్ బ్యాంక్ కూడా ఇదే చెప్తున్నాయి. డేటా భద్రతకు ఎంక్రిప్షన్, స్పష్టమైన ప్రైవసీ పాలసీలు పెట్టుకోవాలి. అంటే టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా పర్లేదా? ఇప్పుడు నో-కోడ్ ప్లాట్ఫామ్లు వస్తున్నాయి. అంటే కోడింగ్ అవసరం లేకుండానే ఏఐ టూల్స్ వాడుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవి ఎంచుకోవాలి. అలాగే క్లౌడ్ ఆధారిత సాధనాలు సులభంగా ఇంటిగ్రేట్ అవుతాయి. చిన్నగా మొదలుపెట్టాలి, అంతే. సరే, అంటే చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఏఐ ఇంకెలా మారబోతోంది? అసలు ఎలా మొదలుపెట్టాలి? భవిష్యత్తులో ఏఐ ఇంకా బాగా మనుషుల్లా మాట్లాడగలుగుతుంది. నో-కోడ్ టూల్స్ ఇంకా పెరుగుతాయి. హైపర్ పర్సనలైజేషన్ అంటే ప్రతి కస్టమర్కు తగ్గట్టు సేవలు ఇవ్వడం ఇంకా పెరుగుతుంది.
చాలామంది చిన్న వ్యాపారాలు రాబోయే 1-2 ఏళ్లలో ఏఐ వాడుతారని అంచనా. ఎలా మొదలు పెట్టాలి అంటారు? మొదటి అడుగు. ముందు మీ వ్యాపారంలో ఏదైనా ఒక పెద్ద సమస్యను గుర్తించండి. ఏ పని ఎక్కువ సమయం తీసుకుంటోంది లేదా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు కస్టమర్ ప్రశ్నలకు జవాబివ్వడం. దానికి సరిపోయే వీలైతే ఉచితంగా దొరికే సాధనాన్ని వెతకండి. గూగుల్ వర్క్స్పేస్లో కూడా కొన్ని ఏఐ ఫీచర్లున్నాయి. ట్రయల్స్ వాడి చూడండి. చిన్నగా మొదలుపెట్టండి, నెమ్మదిగా అలవాటు చేసుకోండి. చాలా బాగా వివరించారు. అంటే ఏఐ అనేది చిన్న వ్యాపారాలకు కూడా ఒక గొప్ప అవకాశమన్నమాట. ఖర్చు తగ్గిస్తుంది, సామర్థ్యం పెంచుతుంది, కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. సవాళ్లు ఉన్నా తెలివిగా ప్లాన్ చేసుకుంటే అధిగమించొచ్చు. మా శ్రోతలు మరిన్ని వివరాలు, టూల్స్ గురించి తెలుసుకోవాలంటే మా స్టిమ్డ్ వెబ్సైట్ చూడవచ్చు. ముగించే ముందు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటే మాట, ఏఐని చూసి భయపడకండి. ఇది ఇప్పుడు చాలా సులభంగా అందుబాటులో ఉంది. ఒక చిన్న పనితో మొదలుపెట్టండి, ప్రయత్నించండి. దాని వాల్యూ మీకే తెలుస్తుంది. అవును, ఉత్సాహంగా ఉండండి, ప్రయోగాలు చేయండి. ఎందుకంటే ఏఐ చాలా వేగంగా మారుతోంది. ముందుగా అలవాటు చేసుకున్న వాళ్లకే లాభం. ఫోర్బ్స్ ప్రకారం ఏఐ వాడే చిన్న వ్యాపారాల్లో సామర్థ్యం 40% వరకు పెరిగిందట. ఇక మా శ్రోతలకు ఒక ప్రశ్న. ఒకవేళ ఏఐ మీ వ్యాపారంలో రోజూ చేసే బోరింగ్ పనులన్నీ తీసుకుంటే, ఆ మిగిలిన సమయాన్ని, శక్తిని మీరు దేనికోసం ఉపయోగిస్తారు? ఆలోచించండి. స్టిమ్డ్ నుండి మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.